ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ హూ బిలీవ్స్. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మన జీవితంలో తరచూ మనకు వినిపించే మాట ఏంటో తెలుసా? ఇది చాలా కష్టం, ఇది అసాధ్యం, ఇది నాతో కుదరదు. కానీ యేసు నోటి నుండి వచ్చిన ఈ ఒక్క వాక్యం మన పరిమితులను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుంది. నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న మాట. ఇది ఒక నినాదం కాదు, ఇది దేవుని రాజ్యం యొక్క నియమం అని గ్రహించాలి. ఈ వాక్య నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే, ఒక కుమారుడు దయ్యం పట్టి బాధపడుతుంటాడు. తండ్రి చాలా నిరాశతో నిండిపోయాడు. శిష్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి స్థితిలో తండ్రి యేసయ్య దగ్గరికి వచ్చి అంటాడు, నీ వలన ఏమైనాను వీలైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని అడుగుతాడు. అప్పుడు యేసు ఒక ప్రశ్నతో కూడిన ప్రకటన చేస్తాడు. నీవు నమ్మగలిగితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని. సమస్య పెద్దది కాదు, కానీ విశ్వాసమే ఒక ప్రశ్న. విశ్వాసం అంటే పరిస్థితులను నిరాకరించడం కాదు, దేవుని శక్తిని నమ్మడం. పౌలు భక్తుడు మాట్లాడుతూ, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యపు వెలుగులో ఒకసారి మనల్ని పరిశీలించుకుంటే, ఆత్మ విమర్శ చేసుకుంటే, నేను ఏ విషయమై ఆశను కోల్పోయాను? అక్కడే దేవుడు నన్ను నమ్మమని మాట్లాడుతున్నాడా? ఆలోచన చేయి. ఈ బాలుని యొక్క తండ్రికి సంపూర్ణ విశ్వాసం లేదు. అతను అంటాడు కదా, ప్రభువా నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని అతడు ప్రార్థించాడు. యేసు అతన్ని తిరస్కరించలేదు. ఈ మాటను గమనిస్తే, బలమైన విశ్వాసము కంటే నిజమైన విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనదని గ్రహించాలి. పరిపూర్ణ విశ్వాసం కాదు, నిజాయితీ గల విశ్వాసమే దేవునికి ఇష్టం. చాలాసార్లు మన పరిస్థితుల ప్రభావం చేత మనము దేవుని శక్తిని కూడా పరిమితం చేసేస్తుంటాం. దేవుని శక్తికి పరిమితి లేదు. ఈ సమస్యకు కాదు, ఈ వ్యక్తికి కాదు, ఈ స్థితిలో కాదు అని మనమే సరిహద్దులు నియమించేస్తాం. కానీ లేఖనం అంటుంది కదా, సమస్తమును ఆయనకు సాధ్యమే. సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ప్రశ్నిస్తున్నాడు. నీ వరకు నీకు నీ సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, నీ పరిస్థితులు ఇవన్నీ అసాధ్యమని అనిపించవచ్చు. ఎవరూ సహాయము చేయలేరు అనిపించవచ్చు. ఇక ఇందులోండి నేను బయటికి రాలేను అని నీకు నీవే నిర్ణయం చేసుకొని ఉండొచ్చు. ఈ ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. విశ్వాసముతో నువ్వు నమ్మగలిగితే, నిజాయితీగా ఆయన మీద ఆధారపడగలిగితే, ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడు. ఆలోచించు, ఇది దేవుడు కూడా చేయలేడు అన్న విషయం ఏమైనా ఉందా నీ దగ్గర? పరిస్థితుల ప్రభావం చేత ఇలాంటి ఆలోచనలు కూడా చాలాసార్లు మనం చేస్తాం. ఒకవేళ అలాంటి ఆలోచనలు నీ మనసులో ఉన్నట్లయితే, సమస్య తీవ్రత చేత, పరిస్థితుల ప్రభావము చేత నీవు ఆ నేపథ్యంలో నిలవబడితే, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్ముట నీ వలనైతే
నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఎందుకనగా దేవుడు నీ పక్షానున్నాడు. నీ పక్షముగా కార్యము సఫలము చేయువాడు ఆయన. నీకన్నా ముందుగా నడుస్తూ నీ త్రోవలను సరళము చేయువాడు ఆయన. చీకటి కమ్మిన నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేయవాడు ఆయన. నీ చేయి పట్టి లేవనెత్తువాడు ఆయన. నమ్ముచున్నావా? ఈ విశ్వాసం ఎలాగ పనిచేస్తుందో తెలుసా? మాటలతో మొదలవుతుంది. ఈ తండ్రి తన నోటి మాటలతో విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. నీ మాటలు నీ విశ్వాస స్థాయిని తెలియచేస్తాయి. నీ విశ్వాసం నీ చర్యలో కనిపిస్తుంది. చర్య లేకుండా విశ్వాసం నిలబడదు. లేఖనమంటుంది, క్రియలు లేని విశ్వాసం మృతం. ఈ తండ్రిని గమనిస్తే అతడు నమ్మి తన కుమారుని యేసు వద్దకు తీసుకుని వచ్చాడు. ఆ కార్యములో, ఆ చర్యలో అతని విశ్వాసం వ్యక్తపరచబడుతూ ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం. నీ సమస్యలు, నీ పరిస్థితులు నువ్వు దేవుని దగ్గరికి ఎన్నిసార్లు తీసుకుని వచ్చావు? నీవు చేసే క్రియలు నీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాయని మాట్లాడాం కదా. నీ విశ్వాసాన్ని వ్యక్తపరచులాగా నీ సమస్యలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, బలహీనతలో దేవుని దగ్గరికి రాగలిగావా? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనను నమ్ముకుని ఆయన నీ కార్యము నెరవేర్చుడనే లేఖనం మర్చిపోయామేమో. నీ సమస్య కంటే నీ దేవుడు గొప్పవాడని నువ్వు గ్రహించు. ఈ నూతన సంవత్సరంలో ప్రయాణం ఆరంభించిన నీవు భయంతో కాదు, విశ్వాసముతో నీవు అడుగువేయి. నిరాశతో కాదు, ఆశ కలిగి నువ్వు బలము తెచ్చుకో. నువ్వు పరిమితులు విధించకు. కానీ దేవుని శక్తి సమస్తమును సాధ్యము చేయగలదని నమ్మి ఆయన వైపు చూస్తూ ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభించగలమా? ప్రార్థిద్దాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలం మాతో మాట్లాడారు. అవును ప్రభా, మేము పరిమితులు విధించుకున్న విశ్వాసములో బ్రతికేస్తూ ఉన్నాం. అయా, నీవు సమస్తమును చేయగలిగిన వాడవని నమ్ముట మా వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని మమ్మలను ధైర్యపరిచారు. ఇదిగో నా మాటలను విశ్వాసముతో నింపటానికి, నాకు అసాధ్యం అనిపించినా నేను ప్రార్థనలో కొనసాగటానికి సహాయము దయచేయండి. అనేక విషయాలలో నా అవిశ్వాసాన్ని మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. మీరు సమస్తమును చేయగలడని నేను ఎరిగి అనుభవించి ప్రకటించటానికి నన్ను బలమైన సాక్షిగా నిలవబెట్టుకోమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.